శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒంగోలు 16వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావ పాదయాత్ర. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్దకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారన్న వైఎస్ఆర్సీపీ నాయకులు. అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల ఆత్మశాంతి కోసం నగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ. పోలీసుల అక్రమ కేసుల వల్లే అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నోకసాని బాలాజీ. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో భారత ధర్మదేవత బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామి ప్రత్యేక పూజలు. హిందూ సనాతన ధర్మాలను కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్న భారత ధర్మదేవత బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామి. ఒంగోలు నగరంలోని 16వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావ పాదయాత్రను నిర్వహించారు. డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్, అరవ కాలనీ, దత్తాత్రేయ కాలనీ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన సంఘీభావ యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్దకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల ఇంటి వద్దకే పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, జిల్లా అధికార ప్రతినిధి కావాటి రవికుమార్, విద్యుత్ శాఖ డైరెక్టర్ రమాదేవి, స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ రామనాగభూషణం, స్థానిక నాయకులు అడపాల రాము, మేకల సంజీవరెడ్డి, వాకా కృష్ణారెడ్డి, బైరెడ్డి అరుణ, చక్రవర్తి, డివిజన్ అధ్యక్షులు భాస్కర్, ఎన్నాబత్తిన సంతోష్తో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విజయ ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత 7 రోజుల నుంచి సంఘీభావ పాదయాత్రలు చేస్తూనే ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు 16వ డివిజన్లో దత్తాత్రేయ కాలనీ, ఏదైతే అరవ కాలనీ, ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, అన్ని కాలనీలు తిరగడం జరిగింది. ఒకసారి గమనించినట్టయితే ఏదైతే తాను 3648 కిలోమీటర్లు చేస్తూ నవరత్నాలను ప్రజలకు వివరిస్తూ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలన్నీ అమలు చేస్తానని చెప్పి 16 నెలల కాలంలో 90% హామీలు నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మహిళలు ఎప్పటికీ కూడా వారికి రుణపడి ఉంటారని తెలియజేస్తూ ఇలాంటి పథకాలతో ముందుకు వెళ్తూ అసలు రాష్ట్రము యొక్క అభివృద్ధిలో ఆయన ఎంత ముందుకు వెళ్తున్నారంటే ఒక పక్క మరి ఏ రకమైన నిధులు లేకపోయినప్పటికీ కూడా ఆయన ఇచ్చినట్టు హామీలను కట్టుబడుతూ నిధులను కూడా లెక్క చేయకుండా కష్టాలను కూడా ఓర్చుకుంటూ ప్రజల యొక్క అభివృద్ధిని అధ్యయంగా భావిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే ఆయన నెంబర్ 1 నాయకుడిగా ఉన్నారు. అలాగే 15 నెలలు గడవక ముందే మరి ఉత్తమ సీఎంలో 3వ వ్యక్తిగా నిలబడ్డారు అంటే మరి ఆయన యొక్క పరిపాలనా దక్షత ఎంతని అందరూ తెలియజేసుకుంటూ అలాగే మహిళలు కూడా ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు జగనన్న పాదయాత్రలో భాగంగా 3 సంవత్సరాల క్రితం జగనన్న పాదయాత్ర చేసి ఆనాడు ప్రజల కష్టాలు అవసరాలు తెలుసుకున్నారు.
ఈరోజు మేము ఆ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ జగనన్న ఈ సంవత్సర కాలంలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకి ఎంతవరకు అందుతున్నాయి, ఏం జరుగుతుంది అనే దాని మీద సంఘీభావం పాదయాత్ర తెలుస్తుంటే ఒక అవ్వ తాత ఒక ముసలివాళ్ళు మా పెద్ద కొడుకు అంటున్నారు, అక్క చెల్లెమ్మలు మా అన్న అంటున్నారు, చిన్నపిల్లలు మా మామ అంటున్నారు. ఇలా అనేక పథకాలతో ప్రజల అవసరాలని తీరుస్తూ వాళ్ళ గుండెల్లో నిలిచిపోయిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన లైఫ్ టైం సీఎంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రజలు మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్ర ముగించుకొని 3 సంవత్సరాల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో అంతగా మమేకమైన వ్యక్తి ఏ సీఎం ఈ 51 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఎక్కడా మాకు కనిపించలేదు. వరల్డ్ వైడ్ సీఎంగా ఆయన నెంబర్ 1గా ఇంకా ఎదగాలని ఆయనకి మేము పాదయాత్ర సందర్భంగా మా గ్రామంలోని మా అరవకాలెం, మా దత్తరాయకాలెం, మా అగ్రహారం 16వ డివిజన్లోని అన్ని కార్యక్రమాలు అందరు ప్రజలు కూడా బ్రహ్మరథం పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరు కార్యకర్తలు ఉండి కార్యక్రమం జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఆయన ముందు కూడా ఇటువంటి పరిపాలన ఇంకా ఎన్నో అనేక రకమైనటువంటి ప్రజలకి ఉపయోగకరమైనటువంటి పథకాలను అందించి ప్రజలకి చాలా దగ్గర అయ్యాడని తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఆయన ఇంకా ముందు ఇటువంటి ఇంకా మరిన్ని గొప్ప పదవులు అలంకరించి ప్రజల్ని చక్కగా పరిపాలించాలని కోరుకుంటూ ఈరోజు ఈ పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలందరికీ, పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే పోలీసులు అబ్దుల్ సలాం మీద అక్రమ కేసులు బనాయించి వేధించి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారని ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నోకసాని బాలాజీ అన్నారు. అబ్దుల్ సలాం కుటుంబానికి ఆత్మశాంతి కోసం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నోకసాని బాలాజీ మాట్లాడుతూ 20 సంవత్సరాల పాటు బంగారు దుకాణంలో నిజాయితీగా పనిచేసిన అబ్దుల్ సలాంకు దొంగతనం అపవాదు వేశారని, అలాగే తన కాళ్ల మీద తాను నిలబడి ఆటో నడుపుతుంటే అక్కడ కూడా దొంగతనం చేశారన్న నెపాన్ని ఆయన కుటుంబం మీద పెట్టడం దారుణమన్నారు. నంద్యాలలో పెట్టినటువంటి కేసులకు సంబంధించిన విచారణ కర్నూలులో జరగడం ఏమిటని బాలాజీ ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తిని గుర్తించకుండా అబ్దుల్ సలాం మీద కేసు పెట్టడంలో ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. చేయని నేరానికి అమాయకుడైన అబ్దుల్ సలాంని పోలీసులు చిత్రహింసలకు గురిచేసి అతని పట్ల దురుసుగా ప్రవర్తించడంతో అవమానాన్ని భరించలేక తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని అబ్దుల్ సలాం సెల్ఫీ వీడియోలో తెలియజేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తూర్పుగోదావరి జిల్లాలో అబ్దుల్ సత్తార్ విషయంలో పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు అబ్దుల్ సలాం విషయం జరిగేది కాదని అన్నారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన పోలీసుల్ని వెంటనే డిస్మిస్ చేయాలని, డీఎస్పీని సస్పెండ్ చేయాలని, ఈ కేసు మీద సిబిఐ చేత విచారణ జరిపించాలని నోకసాని బాలాజీ డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు పొదిలి శ్రీనివాసరావు, కె కుసుమకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజవిమల్, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి దాయినేని ధర్మ, బండారు మదన్, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి సునీత, నొండూరి చంద్ర, టి అనంతమ్మ, ఆర్ల వెంకటరత్నం, ఉప్పలపాటి నాగేంద్రమ్మ, బోనుదుర్గతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జోహార్ అబ్దుల్ సలాం, జోహార్ అబ్దుల్ సలాం, నశించాలి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఖండించండి రాష్ట్రంలో మైనార్టీల మీద జరుగుతున్న దాడులను. జోహార్ అబ్దుల్ సలాం గారు. నశించాలి వైసీపీ ప్రభుత్వ నియంత్రిత పరిపాలన. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో మైనార్టీల మీద జరుగుతున్న దాడులను ఖండించండి. రాష్ట్రంలో మైనార్టీల మీద జరుగుతున్న దాడులను ఖండించండి. వైసీపీ ప్రభుత్వ హత్యలను ఖండించండి. వైసీపీ ప్రభుత్వ హత్యలను మైనార్టీలపై దాడులను డౌన్ డౌన్ వైసీపీ, డౌన్ డౌన్ వైసీపీ, డౌన్ డౌన్ వైసీపీ, ఖండించండి మైనార్టీలపై దాడులను. మరి ఆలోచించుకోండి, ఈరోజు అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుని కాళ్ళు చేతులు కట్టుకొని రైలు పట్టాల మీద పడుకున్నారంటే ఎంత దుర్మార్గమైనటువంటి వారి మీద వివక్షత రహితంగా ఎంత పాశవికంగా వారిని వేధించారో, వారిని హింసించారో, వాళ్ళని మానసికంగా కష్టపెట్టారో, ఏదైతే ఎంత బాధ తప్త హృదయాలతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారో అబ్దుల్ సలాం వాళ్ళ కుటుంబ సభ్యులు, అదే దుర్మార్గం వైసీపీని వెంటాడుతుంది. ఈ ప్రభుత్వాన్ని గంగలో కలిపేదాకా, బంగాళాఖాతంలో కలిపేదాకా ఈ ప్రజలు విశ్రమించరు.
ప్రత్యేకించి ముస్లిం వర్గాల నుంచి నేను గమనిస్తున్నాను. ఎంతోమంది మిత్రులు నాకు ఫోన్లు చేసి మాట్లాడారు, ఏమయ్యా మేము నమాజ్ చేసుకునే వాళ్ళని కూడా పరిస్థితి లేకుండా చంపేస్తున్నారు, ఈ విధంగా హింసిస్తున్నారని చెప్తున్నారు. మరి వైసీపీ ప్రభుత్వానికి ఒక గంట కూడా ప్రభుత్వంలో కొనసాగే అర్హత లేదు. దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేసి ప్రజల యొక్క మ్యాండేట్, ప్రజల యొక్క ఒక మరలి తిరిగి వాళ్ళ మద్దతు కోరాలి. ఈ దుర్మార్గ చర్యలను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు దీన్ని ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేసి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఈరోజు ఇలా జరిగింది అంటే నలుగురు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారు అంటే పోలీసులు ఎంత బాధ పెట్టారు అనేది అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎక్స్గ్రేషియా కానీ ఏమీ ప్రకటించలేదు. అంటే ముస్లిం మైనార్టీలకి అలా చేస్తాం ఇలా చేస్తామని వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏం చేశారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది మాకు అర్థం కావటం లేదు. అందరికీ సంఘీభావం తెలుపుతూ మేము కొవ్వొత్తులు ప్రదర్శన చేయడం జరిగింది. కేవలం పోలీసు వేధింపులు, పోలీసు కక్ష సాధింపుల వల్లనే మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం అని వారు సూసైడ్ నోట్లో కూడా రాసి మరి ఆ నలుగురు మరి భార్య భర్తలు పిల్లలు కూడా మరి చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. మరి ఈ దుశ్చర్య మీద ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్తుందని మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి దానికి దోషులైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మరి కఠినంగా శిక్షించాలి. మరి తర్వాత సిబిఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి గారి నయవంచక పాలన ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో దుల్హన్ పథకం కింద కొన్ని కోట్ల రూపాయలు వివాహానికి మరి అందించినటువంటి లక్షల సాయాన్ని చంద్రబాబు నాయుడు గారు అందిస్తే ఈరోజు 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏ ముస్లిం కుటుంబానికి దుల్హన్ పథకం కింద ₹1 ఇచ్చిందో మరి బహిరంగ చర్చకు రావాలని వైసీపీ ప్రభుత్వానికి మేము సవాల్ విసురుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ రోజున ఎంత అసలు ఎప్పుడు కూడా కని రీతిలో జరుగుతూ ఉన్నాయి. అబ్దుల్ సలాం గారి కుటుంబం ఏం చేసిందని వాళ్ళకి ఇలాంటి శిక్ష మీరు విధించారు. ఒక మనిషిని ఎంత మానసికంగా హింసించారంటే పోలీస్ స్టేషన్లో పెట్టి అతని భార్యని ఎవరు కూడా మనం ఎంత నీచంగా మాట్లాడారో అట. ఆ బాధలు వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు చెప్తూ ఉంటే, వాళ్ళ అత్తగారు చెప్తూ ఉంటే ఎంత బాధ అనిపించింది. అవన్నీ వినలేకనే ఆ కుటుంబం మాత్రం చచ్చిపోయింది. ఈ రోజు మీరు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? మిగతా వాళ్ళందరికీ ఎంతెంతో ఇస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించారా ఇంతవరకు? యువత చేతి వృత్తుల్లో నైపుణ్యం సాధించి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధిలోకి రావాలని డిఆర్ఓ వినాయకం పిలుపునిచ్చారు. భాగ్యనగర్లో రోడ్ సెట్ కేంద్రంలో నిర్వహిస్తున్న సెల్ ఫోన్ రిపేర్ సర్వీసింగ్ నందు శిక్షణ పొందిన విద్యార్థులను డిఆర్ఓ వినాయకం అభినందించారు. ఉత్తీర్ణత పొందిన వారికి సర్టిఫికేట్లు అందజేశారు. రోడ్ సెట్ ద్వారా నిరుద్యోగులకు ఇస్తున్న ఉచిత శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ పొందే వారికి కల్పిస్తున్న వసతి సౌకర్యాలను ఆయన పరిశీలించారు. నైపుణ్యాల సాధనతోనే యువత ఉన్నతంగా ఎదగవచ్చని డిఆర్ఓ వినాయకం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు వృత్తి నైపుణ్యాలపై రూట్ సెట్ నాణ్యమైన శిక్షణలు ఇస్తుందన్నారు. నిరుద్యోగులు తమ కాళ్లపై తాము నిలిచి ఇతరులకు ఉపయోగపడేలా శిక్షణలు ఇవ్వడం అభినందనీయమని, సమాజంలో పరిస్థితులను అంచనా వేసుకుంటూ స్వయం ఉపాధితో అభివృద్ధి చెందడానికి సూక్ష్మ ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రూట్ సెట్ డైరెక్టర్ జిఎస్ సూర్యనారాయణమూర్తి, ట్రైనర్ డాక్టర్ శ్రీకాంత్ వర్మ, సాంకేతిక నిపుణులు ఐ రాజశేఖర్ రెడ్డి, జి లక్ష్మణ తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓను ఘనంగా సన్మానించారు. మన రూరల్ డెవలప్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మన సెంటర్లో దాదాపు 21 మెంబర్స్ సెల్ ఫోన్ టెక్నాలజీలో టెలిఫోన్ ఎలా రిపేర్ చేయాలి ఏంటి అనేటువంటి దానిపైన ట్రైనింగ్ తీసుకొని బయటికి వెళ్ళే సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మూర్తి గారు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే దాదాపు ఈ సెంటర్ నుంచి ప్రతి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో రూరల్ అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఫౌండేషన్ బాగా చేసి పంపిస్తుండడం వల్ల సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళు వెళ్ళి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ మన సంస్థ నుంచి ట్రైనింగ్ అయినటువంటి ప్రతి ఒక్క శిక్షకుడికి ఇతర పిఎంఏజీపీ ఆర్ ఎనీథింగ్, ఎందుకంటే ఈ సంస్థను పెట్టింది కెనరా బ్యాంకు, సపోర్టెడ్ బై స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ పిడిసిసి బ్యాంకు, ఏపీజీపీ కూడా దాని సపోర్టింగ్ మా స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం దగ్గర 1000 నుంచి 2000 మంది వరకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నాము.
అయిన తర్వాత కనీసం అందులో 90% పీపుల్కి మనం ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తున్నాం త్రూ బ్యాంక్స్, బికాస్ ద రూట్ సెట్ డెవలప్డ్ బై ద బ్యాంక్స్. కన్వర్జెన్స్ మోడ్లో వీఆర్ డెవలపింగ్. సో ఈ రకమైనటువంటి సదుపాయాన్ని ప్రకాశం జిల్లా వాస్తవ్యులు ఉపయోగించుకోవాలని సభాముఖంగా వినాయకం గారు, మన డిఆర్ఓ వినాయకం గారు సమక్షంలో చెప్తున్నాము. అట్లాగే రేపు 16వ తారీఖున 2-వీలర్ బైక్ మెకానిక్ ప్రోగ్రామ్ కూడా మనం స్టార్ట్ చేస్తాము. అది కూడా ఉపయోగించుకుని అందరూ యువత, ఈ నిరుద్యోగ యువత వారి యొక్క భవిష్యత్తుని బంగారు బాటగా పరుచుకోవాలని, దానికి రూట్ సెట్ బాసటగా ఉంటుందని హామీ ఇస్తున్నాను. ఈ రకమైన అవకాశం మాకు ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. రాజకీయాలకు చరమగీతం పాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భారత ధర్మదేవత బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామి అన్నారు. ఒంగోలులోని సంతపేట షిరిడీ సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివస్వామి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ కోటిలింగాల మహాశైవ క్షేత్రము ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని శ్రీ స్వామివారు ఆవిష్కరించారు. ఆలయానికి వచ్చిన శివస్వామికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో శివస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతదేశంలో 7 లింగాలు కలిగిన ఏకైక శివలింగం కోటి శివలింగ మహాక్షేత్రం అని శివస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతపేట షిరిడీ సాయిబాబా మందిర వ్యవస్థాపక అధ్యక్షులు అలహరి చెంచలరావు, శివాలయం ధర్మకర్త కవర్తపు శ్రీనివాసరావు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు రాధా రమణ గుప్తా, నేరళ్ల శ్రీనివాసరావు, పవన్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివస్వామిని పలువురు సన్మానించారు. समे कामान् कामकामाय मह्यम् ॐ तद्वायुः ॐ तदाज्ञा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्तश्चरेवोदेवायां विश्वमोत्तिषो त्वं जग्नस्तं वषट्कास्तम् ॐ गृह्यवाक्यं वदा शिवाय ॐ नमः शिवाय వారికి దృశ్యాలను సమర్పించి స్వామీజీ మన ప్రకాశం జిల్లా తరపున అలాగే మన ఒంగోలు ప్రజల తరపున వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వారు గొప్ప గోశాల ఒకటి ఏర్పాటు చేసి అప్పుడే మాకు ఈ కార్యక్రమాల్లో స్వామీజీ రావటం, మమ్మల్ని ఉత్తేజపరచడం, సనాతన ధర్మాన్ని కాపాడడానికి మన వంతు సహకారంగా ఏ విధంగా చేయాలి అనేటువంటి కార్యక్రమాలు ఎన్నో వారు చేశారు. కానీ ఇవాళ గతంలో పోయిన సంవత్సరమే మనం అందరం కూడా శివరాత్రికి కోటి రుద్రాక్షలతో పందిరి వేయాలి అని ఒక సంకల్పం చేశాం. అందరూ అన్నారు కోటి రుద్రాక్ష పందిరి ఎలా వేయగలరని అంటే బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి సంకల్పాన్ని అది నెరవేరింది. అదేవిధంగా స్వామీజీ కూడా కోటి లింగాల ప్రతిష్ఠ అంటే మామూలు విషయం కాదు, కానీ అలాంటిది సంకల్పించారు వారు. దాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత భక్తులది. సంకల్పం చేస్తూ లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు స్వామీజీలు అందరూ కూడా. దాన్ని ముందుకు నడిపించడానికి మన వంతు సహకారంగా మనం ఏం చేయాలి, సనాతన ధర్మాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో వారు చేసిన గొప్ప సంకల్పానికి వారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. 4 యుగ ధర్మాలకి 4 ఆలయాలతో 7 ధ్వజస్తంభాలతో భారతదేశంలోనే ప్రప్రదంగా 7 ధ్వజస్తంభాలున్న దివ్యమైన ఆలయం ఏదైనా ఉందంటే శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానం. మంత్రక్షేత్రముగా, యంత్రక్షేత్రముగా, తంత్రక్షేత్రముగా 3 క్షేత్రాలు కలిసి ఏకత్వ భావంతో ప్రపంచంలోనే ఉన్న మొట్టమొదటి క్షేత్రం. అలాగే కైలాసము, భూ కైలాసము, మహాకైలాసంగా అనేక రత్నలింగాలతో కొలువైన దివ్యధామము శ్రీ శైవక్షేత్రం. ప్రతి ఒక్కరూ కూడా ఒక శివలింగ ప్రతిష్టతో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఒక శివలింగం మీద 108 శివలింగాలు చెక్కించి అటువంటి 1,00,000 లింగాల ప్రతిష్టా కార్యక్రమానికి ముందుకు తీసుకువెళ్తున్నాం. అప్పుడు కోటి లింగాలుగా మనం దర్శనం చేసుకోవచ్చు. మరి రాజధాని ప్రాంతము విడివిడిగా పెట్టాలంటే 100 ఎకరాల భూమి కావాలి, అది అయ్యే పని కాదు అక్కడ. అందువలన ఒక చక్కటి అందరికీ ఇబ్బంది లేకుండా ఇదేది మనము కల్పించింది కాకుండా పూర్వ సాంప్రదాయం. ఎందుకంటే సీతమ్మ వారు సహస్రలింగ ప్రతిష్ఠ చేశారు.
ఒక శివలింగం మీద 1116 శివలింగాలు చెక్కిన శివలింగాన్ని సహస్రలింగం అంటాం. సాక్షాత్ సీతమ్మ వారు ఆ యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేశారు. కావున ఈ అష్టోత్తర బాలలింగ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని మాన్యశ్రీ వేణుగోపాలరావు గారికి వేదిక మీద వారికి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా పర్యటన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని వారికి పురమాయించడం జరిగింది. ఇట్లా ప్రతి జిల్లాలో కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ మరి మొట్టమొదటి ప్రథమ కార్యక్రమాన్ని మన ఒంగోలు పట్టణంలో మన సద్గురు సన్నిధానంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. కృష్ణానది పడవ ప్రమాదంలో మృతి చెందిన ఒంగోలు రంగారాయుడు చెరువు వాకర్స్ క్లబ్ సభ్యుల మృతికి ఒంగోలు సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. రంగారాయుడు చెరువు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు పాల్గొని కొవ్వొత్తులతో మృతి చెందిన వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాకర్స్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఒంగోలు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉంటారని, అలాగే 2017లో కూడా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో తీర్థయాత్రలు చేస్తూ కృష్ణానదిలో బోటు ప్రమాదంలో మృతి చెందారని అన్నారు. ఒంగోలు రంగారాయుడు చెరువు వాకర్స్ క్లబ్ కమిటీ సభ్యులు వారు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అలాంటి వారు ఈరోజు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానదిలో బోటు నడిపేవారు ఎటువంటి నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం కఠినతరమైన నిబంధనలు పెడితే తప్ప ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ చైర్మన్ మారెళ్ల సుబ్బారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు, చైతన్య స్వరభారతి అధ్యక్షుడు నోగుతోటి శరత్బాబు, తన్నీరు సురేష్, మెండా ప్రభాకర్, మార్వెల్ కిషోర్, డి ఆదినారాయణ, నయనాల వేణు, పెమ్మా నాగేశ్వరరావు, హరీష్తో పాటు పలువురు వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. 2017 నవంబర్ 12వ తారీఖున కృష్ణానదిలో ఒంగోలు నగరం రంగారాయుడు చెరువు వాకర్స్కు సంబంధించి 2 బస్సుల్లో విహారయాత్రకి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ సాయంత్రం పూట 5 తర్వాత కృష్ణానదిలో బోటుకు సంబంధించిన వాటిల్లో మన వాకర్స్ మిత్రులు ఎక్కడం జరిగింది. అయితే ప్రమాదవశాత్తు బస్సు పడవ ప్రమాదం జరగడంలో దాంట్లో 18 మంది ఒంగోలు వాకర్స్ చనిపోవడం జరిగింది. అందులో కూడా అసోసియేషన్ సభ్యులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఇప్పటికి ఇది 3వ సంవత్సరం జరుగుతుంది వాకర్స్కి సంబంధించిన. దాంట్లో కోటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా ఆయన వాకర్స్కి సంబంధించి ఉండేవారు. ఆయన ఈ వాకింగ్కి సంబంధించిన ఈ చెరువుని అభివృద్ధి చేయడానికి మున్సిపాలిటీ కానీ కలెక్టర్ గారికి కానీ చాలాసార్లు అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ వాకింగ్ ట్రాక్కి సంబంధించి అదేవిధంగా చెరువు ముందు వైపు భాగం అంతా కూడా చాలా అభివృద్ధి చేయాల్సిన సంబంధించిన అన్నీ కూడా ఆయన వివరంగా ఆ అర్జీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇంతవరకు దానికి సంబంధించిన ప్రకటనలు మాత్రం చేశారు కానీ ఆ అభివృద్ధి అనేది 18 చనిపోయినా కూడా దానికి సంబంధించిన అభివృద్ధి కట్ట మీద లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం. కనీసం దాన్ని ముందుకైనా ఇప్పటికైనా దాన్ని అధికారులు వాళ్ళ 18 మంది చనిపోయిన వాళ్ళు నివారణలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని వాకర్స్ మిత్రులుగా తెలియజేస్తున్నాం. ఒంగోలు నగరం రంగారావు చెరువు కట్ట మీద వాకర్స్ చేసే మిత్రులందరూ గత 2 బస్సులు వేసుకొని విహారయాత్రకు పోవడం జరిగింది. కృష్ణానదిలో 18 మంది మరణించడం జరిగింది. ఒంగోలు మొత్తం శోక సముద్రంలో మునిగిపోయిన సంగతి ఇక్కడ నగర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈరోజు వాళ్ళ మరణించిన రోజు సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తులతోటి ఈ రంగారావు చెరువు కట్ట మీద వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఈరోజు రంగారావు చెరువు అభివృద్ధికి వాకర్స్ మిత్రులు అసోసియేషన్ ఎంతో కృషి చేస్తూ ఉంది. వారు చనిపోయినప్పుడు కూడా అధికారులు ప్రజాప్రతినిధులు కూడా రంగారావు చెరువు అభివృద్ధికి వారు మేము పూర్తిగా సహాయ సహకారం అందిస్తామని వారి గుర్తుగా స్మృతివనం ఒక ఏర్పాటు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు పడవ ప్రమాదంలో మరణించిన తర్వాత కూడా ప్రభుత్వాలు ప్రైవేటు పడవలకి నియమ నిబంధనలు పాటించడం వల్ల ఇవాళ మామూలు పత్రంలో పడవలు తిరుగుతూ ఉన్నారు. ఏ విధమైన నిబంధనలు లేకుండా పడవ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంతమంది చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రైవేటు పడవలకు కానీ మిగతా పడవలకు కానీ ప్రయాణాల్లో నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూడటమే వాళ్ళకి మనం ఇచ్చే నివాళులని చెబుతూ వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ముగిస్తూ ఉన్నాం. కృష్ణానది పడవలో మృతి చెందిన ఒంగోలు వాకర్స్ క్లబ్ కమిటీకి నివాళులు అర్పిస్తూ గతంలో వాళ్ళు కమిటీగా ఉన్నప్పుడు
ఒంగోలు రంగారెడ్డి చెరువు కమిటీ కట్ట అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందరితోటి ప్రేమాభిమానాలతోటి మెలుగొందేవారు. ప్రతి సంవత్సరం గాంధీ జయంతి కానీ, స్వాతంత్ర దినోత్సవం కానీ, రిపబ్లిక్ డే కానీ వాళ్ళందరూ రిటైర్డ్ అయినా కానీ వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో చేసేవాళ్ళు. అందరితోటి చాలా స్నేహంగా మెలిగేవాళ్ళు. కట్ట మీద ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా వాళ్ళు దగ్గరుండి నిర్వహించేవాడు. అటువంటి వాళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, చంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, మిగతా మిత్రులందరూ ఇంతమంది ఒకేసారి దూరం కావటం చాలామంది మా అలాంటి మిత్రులందరికీ, రెగ్యులర్గా వాకింగ్ చేసే వాళ్ళందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏది ఏమైనా జరిగిన సంఘటన తర్వాత వాకర్స్ కమిటీ లేకపోవటం, అటు తదనుగుండా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేకపోవటం వాడు లేని లోటుని ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వాకర్స్ మిత్రునిగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తాను. రాష్ట్రంలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని భారత ధర్మదేవత బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామి అన్నారు. పర్యటనలో భాగంగా ఒంగోలు చేరిన శివస్వామి పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ప్రసిద్ధి చెందిన తిరుమల దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మారుచుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక చోట హిందూ దేవాలయాలపై, హిందువులపై నిత్యం దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణలో దుబ్బాక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగిందని, అదే రీతిలో తిరుమల తిరుపతి పార్లమెంటు స్థానం కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో విజయం సాధిస్తే హిందూ సనాతన ధర్మం పూర్తి స్థాయిలో అమలు జరుగుతుందని అన్నారు. ఎక్కడ చూసినా ఆలయాల మీద దాడులు కానివ్వండి, దేవీదేవత విగ్రహాలు విచ్ఛిన్నం కానివ్వండి, రథాలు భస్మీపటలం చేయడం కానివ్వండి, ప్రతిరోజు ఎక్కడో చోట సమాజంలో సవాలు ఎదురవుతూనే ఉన్నది. ఈ విషయం మీద అనేక రకాల విధాలుగా మేము పరిశోధన చేస్తున్నాం. దానిలో భాగంగానే చిత్తూరులో కూడా హిందూ విజయ్ దివస్ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు పిలుచుకొచ్చాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు కూడా ఏ మంత్రివర్యులు కూడా మాకు అందుబాటులో ఉండట్లేదు. పాపం వారు చాలా బిజీగా ఉంటున్నారు. ఎక్కడ చూసినా అక్రమాలు, ఎక్కడ చూసినా ఇసుక అవినీతులు, ఎక్కడ చూసినా అధికార దాష్టికాలతో రాష్ట్రం అట్టడిగిపోతుంది. దీన్ని పూర్తిగా హిందూ సమాజం ఖండిస్తుందండి. మరి ఒక వ్యక్తి, ఒక ఆడకూతురు మతాన్ని అడ్డు పెట్టుకుని ఎంత వీరంగం చెలాయిస్తూ ఆఖరికి ఎమ్మెల్యే మనుషులతో బెదిరింపు కార్యక్రమాలు చేస్తున్న ఘట్టము రేపొద్దున సుమారుగా 11 గంటలకల్లా మీడియా ముందుకు ఆ విషయం రాబోతుంది. ఇది ప్రభుత్వానికి ఒక చంపబెట్టుగా మరి అవకాశంగా కూడా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. తిరుమల తిరుపతి పైన ఏ యొక్క పార్టీ వచ్చినా తమ మనుషుల్ని గుప్పించుకుంటున్నారు, అక్కడ చొప్పించుకుంటున్నారు. ఆ రాజకీయ పునరావాస కేంద్రంగా దాన్ని మార్చేశారు. అక్కడ ప్రతి నెల ఏదో కంప్లైంట్, ఏదో ఒక వివాదం. మరి వందల మంది, వేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, అక్కడ అనేక చైర్మన్, పాలక మండలి ఉంది. ఇంతమంది ఉన్నా కూడా కనీసం వారినే మీరు కంట్రోల్ చేయలేకపోతే ఈ రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తారని చెప్పేసి ప్రజల నుంచి స్పందన వస్తుందండి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.